సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ A and B are two independent events. So A and B are two independent events such that they have given P of A is equal to 1 by 2, P of B is equal to 1 by 5. Then which one of the following is incorrect? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లలో ఇన్కరెక్ట్ ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒకటి ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనే దాన్ని యూజ్ చేద్దాం మనం. గివెన్ ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, దేర్ ఫార్ ఫార్ములా ఏమి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో ఫస్ట్ ఏ ఆప్షన్ చెక్ చేయాలి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా వచ్చేసి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వీ కెన్ రైట్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ 1 by 2, పి ఆఫ్ బి వాల్యూ ఈజ్ 1 by 5, 1 by 2 ఇంటూ 1 by 5, 1 by 2 ప్లస్ 1 by 5 మైనస్ 1 by 10. ఎల్సిఎం ఇస్ 10. ఇక్కడ 10 లేదంటే 5తో ఇంటూ చేసి ఉంటాం. ఇక్కడ 2తో ఇంటూ చేస్తే 10 వస్తుంది. సో 7 మైనస్ 1 by 10, 6 by 10, 2 3 जा 2 5 जा. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఏ ఈజ్ కరెక్ట్. అంటే ఆప్షన్ కరెక్ట్ అని కాదు, టోటల్ ఈ 4 ఆప్షన్స్లలో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. కానీ మనం కరెక్ట్ ఆప్షన్ కాదు టిక్ కట్టాల్సింది, ఇన్కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ బి ఆప్షన్ని చెక్ చేద్దాం. పి ఆఫ్ ఏ బై బి, సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, పి ఆఫ్ ఏ బై బి మీన్స్ పి ఆఫ్ ఏ ఓన్లీ. ఏ బి ఇండిపెండెంట్ కాబట్టి బి జరిగినా ఒకటే జరగకపోయినా ఒకటే. సో అకార్డింగ్ టు ద ఫార్ములా ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ పి ఆఫ్ ఏ బై బి పి ఆఫ్ ఏ అవుతుంది. పి ఆఫ్ బి బై ఏ కింద ఉండే ఏ బిలతో పని లేదు, ఇంకా డైరెక్ట్గా పైన ఉండే ప్రాబిలిటీ రాయొచ్చు మనం. పి ఆఫ్ ఏ ఈజ్ గివెన్ యాజ్ 1 by 2. సో పి ఆఫ్ ఏ బై బి ఈజ్ 1 by 2 ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పి ఆఫ్ ఏ బై ఏ యూనియన్ బి. ఇక్కడ పి ఆఫ్ ఏ బై బి వాడతాం. పి ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు పి ఆఫ్ ఏ రాస్తాం, కానీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తెలియకుంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి, దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫార్ములా ఆఫ్ పి ఆఫ్ ఏ బై బి. ఒకవేళ పి ఆఫ్ బి బై ఏకి ఫార్ములా ఏమి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఏ అనుకుందాం, ఇదంతా బి అనుకుందాం, ఈ ఫార్ములా రాద్దాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఇక్కడ డినామినేటర్లో ఏ యూనియన్ బి ఉంది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో పి ఆఫ్ ఏ యూనియన్ బి వస్తుంది. ఇక్కడ ఏం చేసాం, ఈ ఫార్ములాని వాడుతున్నాం. నెక్స్ట్ న్యూమరేటర్లో ఉండే ప్రాబబిలిటీని చెక్ చేస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఏ ఇంటర్సెక్షన్, ఇది ఏ అనుకుందాం, ఏ యూనియన్ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ. ఏ యూనియన్ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ యూనియన్ బి, టోటల్ ఏ యూనియన్ బి. ఇంటర్సెక్షన్ పోర్షన్ అంటే బాక్సెస్ మాత్రమే కనిపించేది, మళ్ళీ ఏమవుతుంది, ఏనే అవుతుంది. దట్ మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి మీన్స్ అగైన్ వి గెట్ ద పోర్షన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఓన్లీ. సో టోటల్ ఏని ఏ ఇంటర్సెక్షన్ బికి ఇంటర్సెక్షన్ పార్ట్, ఏ యూనియన్ బికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఏనే అవుతుంది. కాబట్టి దీని బదులు పి ఆఫ్ ఏ రాయొచ్చు. పి ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 1 by 2. పి ఆఫ్ ఏ యూనియన్ బి మనం ఫైండ్ అవుట్ చేసాం ఆప్షన్ ఏలో 3 by 5. సో 1 by 2 ఇంటూ 5 by 3, 5 by 6. సో సిలో కూడా 5 by 6 అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇంకా డి ఆప్షన్ని చెక్ చేద్దాం. టోటల్ ఏ బి సి 3 ఆప్షన్స్ కరెక్ట్ అంటే ఖచ్చితంగా లాస్ట్ ఆప్షన్ ఇన్కరెక్ట్ అని వస్తుంది మనకు. అయినా చెక్ చేద్దాం ఒకసారి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. డినామినేటర్లో విడివిడిగా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ టోటల్ రాయాలి అనుకుంటే యూనియన్ బదులు ఏం రాయాలి, ఇంటర్సెక్షన్ అని రాసి హోల్ కాంప్లిమెంట్ అని రాయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పి ఆఫ్ ఏ బై ఏ కాంప్లిమెంట్ ఈజ్ 0. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ దట్ ఏ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఏ జరగడం లేదు, ఏ అనేదే జరగటం లేదు, ఏ అనేదే డస్ నాట్ హ్యాపెనింగ్. డస్ నాట్ హ్యాపెనింగ్లో ఏ హ్యాపెనింగ్ అనేది 0 కాబట్టి ఎప్పుడైనా సరే
ఇది ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో పైన బి ఉంది, కింద బి కాంప్లిమెంట్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఈజ్ 0. బి కానటువంటి దాంట్లో బి వెతుకుతే ఏముండదు కాబట్టి 0. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, గివెన్ దట్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని ఉంది కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు 0. బట్ దే హ్యావ్ గివెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఏ కాంప్లిమెంట్ యూ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. కానీ మనకి ఏమొచ్చింది 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ డి ఈజ్ ఇన్కరెక్ట్ ఆప్షన్. వాళ్ళు ఇన్కరెక్ట్ వన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఈ ప్రాబ్లంలో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, the probability that A speaks, A a person speaks truth is 4/5, while this probability for B is 3/4. This is the given information. So A ట్రూత్ చెప్పే ఛాన్స్ వచ్చేసి 4/5. బి అనే వ్యక్తి ట్రూత్ చెప్పే స్పీకింగ్ ట్రూత్ వచ్చేసి హౌ మచ్ ప్రాబిలిటీ 3/4. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ దే కాంట్రడిక్ట్ ఈచ్ అదర్ వెన్ ఆస్క్డ్ టు స్పీక్ ఆన్ ఏ ఫ్యాక్ట్. ఒక విషయం గురించి ఇద్దరిని మాట్లాడాలి అన్నప్పుడు ద ప్రాబబిలిటీ దట్ దే కాంట్రడిక్ట్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు వ్యతిరేకంగా ఆపోజిట్గా చెప్పాలి. అంటే ఒకరు ట్రూ చెప్తే అదే ఫ్యాక్ట్ గురించి ఒక విషయం గురించి ఇద్దరు మాట్లాడుతున్నారు, మనం దేనికి ప్రాబిలిటీ, ఇప్పుడు ఇద్దరు నిజం చెప్పొచ్చు, ఇద్దరు అబద్ధం చెప్పొచ్చు, లేదా ఫస్ట్ వ్యక్తి నిజం చెప్పి సెకండ్ వ్యక్తి అబద్ధం చెప్పొచ్చు, లేదా ఫస్ట్ వ్యక్తి అబద్ధం చెప్పి సెకండ్ వ్యక్తి నిజం చెప్పొచ్చు. అంటే 4 కేసెస్ ఉన్నాయి. ఈ 4 కేసెస్లలో మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, డు నాట్ మ్యాచ్ కాకూడదు. అంటే బోత్ ట్రూత్ స్పీక్ చేయకూడదు, బోత్ ఫాల్స్ చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్ అంటే 1 ఈజ్ ట్రూ మీన్స్ అనదర్ మస్ట్ బి ఫాల్స్, ఆర్ ఇఫ్ 1 ఈజ్ ఫాల్స్ అనదర్ షుడ్ స్పీక్ ట్రూ. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ఏ స్పీక్స్ ట్రూత్. Therefore, they have given P of A is 4/5. అంటే total out of 5 times he speaks true in only 4 cases. అంటే రిమైనింగ్ 1 కేసులో ఖచ్చితంగా అబద్ధం చెప్పడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో నుంచి మనం P of A బార్ కనుక్కోవచ్చు. 1 - 4/5 1/5. సో దిస్ ఈజ్ ట్రూ, స్పీకింగ్ ట్రూ, దిస్ ఈజ్ స్పీకింగ్ ఫాల్స్. సో ఏ అనే వ్యక్తి 4/5 ఛాన్స్ ఈజ్ దేర్ టు స్పీక్ ట్రూ అండ్ 1/5 ఛాన్స్ ఈజ్ దేర్ టు స్పీక్ ఫాల్స్. అదేవిధంగా లెట్ బి బి ద ఈవెంట్ దట్ బి స్పీక్స్ ట్రూత్. క్లియర్గా దే హ్యావ్ గివెన్ P of B ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే ఫర్ ఇన్ 4 కేసెస్, ఇన్ 3 కేసెస్ హీ ఈజ్ స్పీకింగ్ ట్రూ. దట్ మీన్స్ ఇన్ రిమైనింగ్ 1 కేస్ హీ ఈజ్ స్పీకింగ్ ఫాల్స్. సో వాళ్ళు నిజం చెప్పేది ఇస్తే మనం అబద్ధం చెప్పే ఛాన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బి బార్ సింపుల్గా 1 - P of B, 1 - 3/4 1/5. ఇప్పుడు టోటల్ 4 కేసెస్ ఉన్నాయి. ఏ స్పీకింగ్ ట్రూత్ ఈజ్ 4/5, స్పీకింగ్ ఫాల్స్ ఈజ్ 1/5, బి స్పీకింగ్ ట్రూ ఈజ్ 3/4, బి స్పీకింగ్ ఫాల్స్ ఈజ్ 1/4. ఇప్పుడు మనకు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కావాలి. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్లో ఇచ్చారు, మనం మ్యాథమెటిక్ భాషలోకి మార్చాలి. సో డు నాట్ మ్యాచ్, కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్ అంటే ఇద్దరిది మాత్రం మ్యాచ్ కాకూడదు. 1 ట్రూ అనదర్ ఫాల్స్, 1 ఫాల్స్ అనదర్ ట్రూ అన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ కేస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్. దీని మీనింగ్ వచ్చేసి బార్ ఉంది అంటే ఫాల్స్, బార్ లేదు అంటే ట్రూ. ప్రాబబిలిటీ దట్ ఏ స్పీక్స్ ట్రూత్ అండ్, ఇంటర్సెక్షన్ మీన్స్ అండ్, probability that A speaks truth and B speaks false. Another case, case 2 plus probability of A bar intersection B. So దీని మీనింగ్ ఏమి, probability that A does not speaks true and B speaks true. ఈ 2 కేసెస్లలో వాళ్ళు చెప్పేది ఒకరినొకరు వ్యతిరేకంగా ఉంటాయి. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఇది. హియర్ ఏబిఆర్
ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్ ఏ బి బోత్ ఆర్ సపరేట్. ఇప్పుడు ఏ ట్రూ చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బి ట్రూ చెప్పాలని ఏం లేదు, లేదా ఫాల్స్ చెప్పాలని ఏం లేదు. ఒకరు ఇండిపెండెంట్, ఇద్దరు ట్రూ చెప్పవచ్చు, ఇద్దరు ఫాల్స్ చెప్పవచ్చు, ఒకరు ట్రూ ఒకరు ఫాల్స్, ఒకరు ఫాల్స్ ఒకరు ట్రూ కూడా చెప్పొచ్చు. కాబట్టి బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. జస్ట్ ఇది మాత్రమే కాదు, కాంప్లిమెంట్ దేనికున్నా కూడా నోట్ అని ఒక పాయింట్ చెప్పుకున్నాం మనం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్, దేర్ కాంప్లిమెంట్స్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఇవ్వకున్నా కూడా మనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి. టోటల్ 4 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. పి ఆఫ్ ఏ మీన్స్ 4/5, పి ఆఫ్ బి బార్ మీన్స్ 1/4, పి ఆఫ్ ఏ బార్ మీన్స్ 1/5, పి ఆఫ్ బి మీన్స్ 3/4. So 20, LCM is 20, 4 1 ja 4, 3. So final answer is 7/20. C is the correct answer. సో క్లియర్గా వాడు ఏది అడిగితే అడిగాడో దాన్ని మనం మ్యాథమెటిక్ లాంగ్వేజ్లోకి మారుస్తే ఆటోమేటిక్గా మనం ఫార్ములాస్ యూజ్ చేసి ఆన్సర్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 4 persons can hit a target correctly with probabilities 1/2, 1/3, 1/4 and 1/8. So let A, B, C, D persons అనుకుంటే they have given P of A is equal to 1/2, let P of A is equal to 1/2, P of B is equal to 1/3, P of C is equal to 1/4, P of D is equal to 1/8. So hitting the targets. A hits the target 1/2 chance. What is the chance of B hitting the target means 1/3. సో దీన్ని బేస్ చేసుకొని నాట్ హిట్టింగ్, తగలడానికి 1/2 ఛాన్స్ ఉంది, తగలకుండా ఉండడానికి కూడా 1/2 ఛాన్స్ ఉంది. సో B హిట్స్ ద టార్గెట్ 1/3 మీన్స్ సో ఎవ్రీ 3 times he hits only 1 time. ఇది మీనింగ్. అవుట్ ఆఫ్ 3 times he hits only 1 time. That means remaining 2 times he does not hits the target. 1లోంచి 1/3ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది? 2/3నే వస్తుంది. C does not hit, హిట్స్ వచ్చేసి 1/4, అవుట్ ఆఫ్ 4 ఓన్లీ 1 time. సో మనకు 3/4 వస్తుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ 8 times D hits only 1 time. దట్ మీన్స్ ద రిమైనింగ్ 7 times he does not hits the target. సో వాళ్ళు హిట్టింగ్ ఇస్తే మనం నాన్ హిట్టింగ్ అనుకున్నాం. టోటల్ 4 for 8 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఇప్పుడు ఏదైతే కనుక్కోవాలో దాని మీద ఫోకస్ చేస్తాం. ఇఫ్ ఆల్ హిట్ ద టార్గెట్ ఇండిపెండెంట్లీ, ఒకరికి సంబంధం లేదు. ఫస్ట్ వాడికి తగిలింది కదా అని సెకండ్ వాడికి తగలకూడదు అనే రూల్ ఏం లేదు కాబట్టి ఆల్ 4 persons ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ ద టార్గెట్ వుడ్ బి హిట్. ప్రాబబిలిటీ దట్ ద టార్గెట్ వుడ్ బి హిట్. ఖచ్చితంగా ఏకే తగలాలి, బీకే తగలాలి, సీకే తగలాలి, డీకే అని రూల్ ఏం లేదు ఇక్కడ. టార్గెట్ని హిట్ చేస్తే చాలు, ఎవరికి తగిలినా పర్వాలేదు, ఏకి తగిలినా పర్వాలేదు, ఆర్ బీకి తగిలినా పర్వాలేదు, ఆర్ ఏబీకి తగిలినా పర్వాలేదు, ముగ్గురు తగిలినా పర్వాలేదు, లేదా ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కటి తగిలినా పర్వాలేదు, 2 members తగిలినా ఇబ్బంది లేదు, 3 members తగిలినా ఇబ్బంది లేదు, లేదా 4 membersని సక్సెస్ అయ్యి అందరికి తగిలినా కూడా ఇబ్బంది లేదు అన్నప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇచ్చారు. మనం దాన్ని మ్యాథమెటిక్స్లో కన్వర్ట్ చేద్దాం. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ అంటే అట్లీస్ట్ ఒకరికి తగిలినా పర్వాలేదు అన్నప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏ యూనియన్ బి యూనియన్ సి యూనియన్ డి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ అండ్ బి మీన్స్ ఇక్కడ అండ్ ఉంది కదా అని ఇంటర్సెక్షన్ పెట్టకూడదు. అట్లీస్ట్ వన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ. అట్లీస్ట్ వన్ ఆఫ్ అంటే ఏకున్నా పర్వాలేదు, బీకి తగిలినా పర్వాలేదు, ఇద్దరికి తగిలినా పర్వాలేదు అన్నప్పుడు దీని మీనింగ్ వచ్చేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి. దీన్నే పి ఆఫ్ ఏ ఆర్ బి అని కూడా అంటాం. పి ఆఫ్ ఏ ఆర్ బి మీన్స్ పి ఆఫ్ ఏ యూనియన్ బినే. ఇంకొక రకంగా అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏ యూనియన్ బి అని అర్థం. అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ అండ్ బి
అండ్ ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ 1 కనీసం ఒక్కరికన్నా, అంటే ఇది 2 మెంబర్స్ ఉన్నా పర్వాలేదు, 3 మెంబర్స్ ఉన్నా పర్వాలేదు, ఏ ఆర్ ఏబి ఆర్ ఏ ఆర్ బి ఆర్ సి అన్నప్పుడు దీని మీనింగ్ ఏమి, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ అంతే, జస్ట్ టార్గెట్ని హిట్ అయితే చాలు, ఏకి తగిలినా పర్వాలేదు, బీకి తగిలినా పర్వాలేదు, సికి తగిలినా పర్వాలేదు, డీకి తగిలిన లేదా ఇద్దరికి ముగ్గురికి లేదా 4 మెంబర్స్కి అన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ 1 ఎవరికి తగలకుండా మాత్రం ఉండకూడదు. కాబట్టి దీని మీనింగ్ ఇది. ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి అన్నప్పుడు మనం పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా వాడవచ్చు. లేదా ఇంకొక రకంగా సింపుల్గా ప్రాబబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ అండ్ బిని కనుక్కోవాలన్నప్పుడు రివర్స్లో 1 మైనస్ పి ఆఫ్ నన్ ఆఫ్ ఏ అండ్ బి కనుక్కోవచ్చు. అంటే దీని మీనింగ్ వచ్చేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి అన్నప్పుడు ఈ విధంగా కూడా ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లీస్ట్ 1 ఒక్కరికైనా ఖచ్చితంగా తగలాలి అన్నప్పుడు అసలు ఎవ్వరికి తగలటం లేదు, నన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్ వాల్యూ కనుక్కొని ఇప్పుడు 60% ఎవరికి తగలటం లేదంటే అర్థం ఏమి, రిమైనింగ్ 40% ఎవరికొకరికి తగిలిందనే కదా అర్థము. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 ఒక్కరికన్నా కనీసం అన్నప్పుడు రివర్స్లో ఎవరికి తగలటం లేదనే ఆన్సర్ కనుక్కొని 1లోంచి సబ్ట్రాక్షన్ చేసినా సరిపోతుంది. లేదా పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి, దీనికి ఫార్ములా ఉంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది ఒరిజినల్ ఫార్ములా. లేదా సింపుల్గా 1 మైనస్ 9, 1 మైనస్ నన్, 1 మైనస్ probability that A does not hit the target and B does not hit the target and C does not hit the target అని రాసినా సరిపోతుంది. ఆ ఫార్ములా అయినా వాడచ్చు, ఒక్కోసారి ఈ ఫార్ములా అయినా వాడచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి యూనియన్ డి ఎవరికైనా సరే తగిలినా పర్వాలేదు అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏ డస్ నాట్ హిట్ ద టార్గెట్ అండ్ బి డస్ నాట్ హిట్ ద టార్గెట్, సి డస్ నాట్, డి డస్ నాట్ అనే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి 1 అంటే 100%లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఖచ్చితంగా ఏ ఆన్సరే వస్తుంది. సిన్స్ దే హ్యావ్ గివెన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నుంచి ఎప్పుడైనా సరే పి ఆఫ్ ఏ యూనియన్ బి కనపడితే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బినే కాకుండా పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ కూడా రాయొచ్చు. సో హియర్ గివెన్ ABCD ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి డైరెక్ట్గా ఇంటర్సెక్షన్ బదులు మనం సపరేట్గా ఇంటూ చేయొచ్చు. పి ఆఫ్ డి బార్ 1 మైనస్ బార్ పి ఆఫ్ ఏ బార్ 1/2 ఇంటూ 2/3 ఇంటూ 3/4 ఇంటూ 7/8. So 1 minus 3 2 ja 6, 42 by 3 2 ja 6, 24 8 ja 192. So 192 minus 42 by 192, 190లోంచి 40 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ రాంగ్ వచ్చింది, 192 ఆప్షన్ తప్పు రాసినట్టు 25. ఓకే, క్యాన్సిల్ చేసిన తర్వాత 25/32 అని వస్తుంది మనకు. లేదా ఇక్కడే 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ 7/8 4 జా 32, 32 మైనస్ 7/32, 25/32 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఇంపార్టెంట్ వచ్చేసి క్వశ్చన్లో ఏదైతే అడిగాడో దాన్ని మ్యాథమెటిక్స్లోకి మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు డు నాట్ మ్యాచ్ అన్నారు. ఒకవేళ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ దే స్టేట్మెంట్స్ మ్యాచ్ అన్నప్పుడు కేస్ 1 ఇట్లా రాస్తాం మనం. మ్యాచ్ అన్నప్పుడు ఇద్దరు ట్రూ, ఇంతకుముందు ప్రాబ్లంలో బోత్ ట్రూ బోత్ ఫాల్స్. ఇక్కడ డు నాట్ మ్యాచ్ అన్నారు కాబట్టి మనం ఏం చేసాం, ఫస్ట్ ఒకసారి బీకి బార్ పెట్టాం, ఇంకోసారి ఏకి బార్ పెట్టాం. దాన్ని మ్యాథమెటికల్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసినట్టు. ఇక్కడ ద టార్గెట్ వుడ్ బి హిట్ అన్నాడు అంతే. హిట్ ఖచ్చితంగా హిట్ కావాలి, ఎవరికో చెప్పలేదు, ఎవరికైనా కావచ్చు అన్నప్పుడు మనకు రిక్వైర్డ్ ప్రాబిలిటీ వచ్చేసి ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది.
ఎక్స్ట్రా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 25/32 D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ JEE అడ్వాన్స్ 2017. అంటే అడ్వాన్స్లో అడిగేటువంటి డిఫికల్ట్గానే అడిగారు. మనకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇవ్వలేదు, జస్ట్ దే ఆర్ టూ ఈవెంట్స్ సచ్ దట్ P of x వాల్యూ ఈజ్ గివెన్ 1/3, P of x by y, probability of x when y is happened is 1/2, probability of y when x is happened is given as 2/5. ఇక్కడ అడ్వాన్స్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆప్షనే కాదు, మోర్ దాన్ 1 ఆప్షన్స్ కరెక్ట్గా ఉండొచ్చు, అన్నీ చెక్ చేయాల్సిందే. కాబట్టి ఫస్ట్ P of y కనుక్కోవడానికి ట్రై చేద్దాం. P of y కనుక్కోవడం కోసం ఫస్ట్ గివెన్ ఇది తీసుకుందాం, P of, లేదా ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. P of y by x ఈజ్ ఈక్వల్ టు 2/5. y by xకి ఫార్ములా వచ్చేసి P of x ఇంటర్సెక్షన్ y by P of x ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇప్పుడు P of x వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 1/3. P of a x ఇంటర్సెక్షన్ y ఈజ్ ఈక్వల్ టు 2/5 into P of x. 2/5 into P of x is given as 1/3. So 2/15. So P of a intersection y value 2/15 అని వచ్చింది. So here they have given P of a intersection y is 1/5. So this is wrong. క్లియర్గా 2/15 అని వచ్చింది. They have given 1/15. So C option is wrong option. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుందాం. నౌ P of ఎక్లిడ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ ఈక్వేషన్ 2తో స్టార్ట్ చేస్తున్నాం. నౌ వీఆర్ టేకింగ్ ఈక్వేషన్ 1, P of x by y ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫార్ములా రాస్తాం. P of x ఇంటర్సెక్షన్ y by P of y ఈజ్ ఈక్వల్ టు 1/2. వీ నో ద వాల్యూ ఆఫ్ P of x ఇంటర్సెక్షన్ y. లేదా దీంట్లోంచి P of y కావాలి అంటే 2 into P of x ఇంటర్సెక్షన్ y అవుతుంది. x ఇంటర్సెక్షన్ y ఆల్రెడీ 2/15 అని వచ్చింది. సో 4/15. P of y వాల్యూ ఈజ్ 4/15. A ఈజ్ ద కరెక్ట్. P of y ఈజ్ 4/15. నెక్స్ట్, P of a యూనియన్ y కనుక్కోనిక, x యూనియన్ y కనుక్కోనిక ట్రై చేద్దాం. నౌ P of x యూనియన్ y ఫార్ములా వచ్చేసి P of x ప్లస్ P of y, P of x ఇంటర్సెక్షన్ y. P of x they have given as 1/3. P of y వాల్యూ ఈజ్ 4/15. ఏ ఎక్స్ ఇంటర్సెక్షన్ y కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం 2/15. సో LCM 15. 5తో ఇంటూ 5 ప్లస్ 4 మైనస్ 2, 9 మైనస్ 2/15, 7/15. సో P of x యూనియన్ y 7/15 కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 2/5 అని ఇచ్చారు కాబట్టి D ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇప్పుడు ఇది కనుక్కుందాం. నౌ వీఆర్ చెకింగ్ B ఆప్షన్. P of x by y హోల్ కాంప్లిమెంట్ 1 మైనస్ P of x by y అని రాయొచ్చు మనం. P of x by వాల్యూ ఆల్రెడీ గివెన్ యాజ్ 1/2. సో 1 minus 1/2. 1 minus 1/2 means 1/2. So in this case A and B are correct options. ఇది కూడా లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చనే, 2016లో అడిగారు ఇది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్. లెట్ 2 fair 6 faced dice A and B be thrown simultaneously. డై అంటేనే 6 ఫేస్డ్ ఉంటాయి కాబట్టి ఫేర్ డై ఇది. సో 2 dice are thrown. If E1 is the event that die A shows up 4. 2 dice, ఫస్ట్ డైని ఏ డై అనుకుందాం, సెకండ్ది బి డై అనుకుందాం. 2 dice త్రో చేసిన తర్వాత ఫస్ట్ డై పైన ఒక నెంబర్ పడుతుంది, సెకండ్ డై పైన ఒక నెంబర్ పడుతుంది. సో ఈవెంట్ అనేది దేని ఈవెంట్, ఏ షోస్ అప్ 4 అంటే ఫస్ట్ డై పైన 4 పడే నెంబర్స్. ఇంకా సెకండ్ డై పైన ఏదైనా పడవచ్చు కానీ ఫస్ట్ డై ఏ పైన ఖచ్చితంగా ఏ నెంబర్ పడాలి, 4 పడే ఈవెంట్స్ అన్నిటినీ ఈవెన్ అనుకుందాం. నెక్స్ట్ E2 ఈజ్ ద ఈవెంట్ దట్ డై బి షోస్ అప్ 2 అంటే సెకండ్ డై, బి అనేది సెకండ్ డై పైన 2 పడిన బ్రాకెట్స్ అన్నిటిని ఏమనుకుంటున్నాం మనం, ఈవెంట్ 2 E2 అనుకుంటున్నాం. లెట్ E3 బి ద ఈవెంట్ దట్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ బోత్ డై ఈజ్ ఆడ్.
ఫస్ట్ దాంట్లో ఒక నెంబర్ పై ఉంటుంది, సెకండ్ దాంట్లో ఒక నెంబర్ పై ఉంటుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆడ్ నెంబర్ వచ్చే బ్రాకెట్స్ అని ఏమనుకుంటున్నాం, E3 అనుకుంటున్నాం. సో దెర్ ఆర్ టోటల్ 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. టోటల్ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ట్రూ, 1 ఆప్షన్స్ నాట్ ట్రూ. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టేట్మెంట్ ఈజ్ అన్నారు. స్టేట్మెంట్ ఈజ్ అంటే సింగిల్ కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్. ఒకవేళ స్టేట్మెంట్స్ ఆర్ అన్నప్పుడు ఆప్షన్ ఒకటే కాదు, 1 2 3 మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రమే కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నాట్ ట్రూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్స్ రాసి పెట్టుకుందాం. దే హ్యావ్ గివెన్ ఈవెన్ ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ షోయింగ్ shows 4 on A. Let E2 be the event that shows number 2 on B. E3 be the event that the sum on A and B is odd. So total 3 type of events ఉన్నాయి. ఇప్పుడు సపరేట్గా ప్రాబిలిటీస్ కనుక్కోవాలి. మనం చెక్ చేయాల్సిందల్లా E1 E2 ఇండిపెండెంటా, E1 E3నా, టోటల్ ఇక్కడ ఏదైతే అడిగారో ఆ ఆప్షన్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ 2 డైస్ థ్రోన్ కాబట్టి జాగ్రత్తగా మొత్తం రాద్దాం. గివెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. దేర్ఫోర్ 2 డైస్ రోల్ చేస్తే ఏమేమి రావచ్చు మనకు, 1 1 టోటల్ వీ విల్ గెట్ n ఆఫ్ a 6 స్క్వేర్ 36 బ్రాకెట్స్ వస్తాయి మనకు. టోటల్ అన్నీ రాద్దాం. 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 టోటల్ రాస్తే మనకి ఇక్కడ ప్రాబబిలిటీస్ రాసేటప్పుడు ఈజీ అవుతుంది. 5 1 5 2 5 3 6 1 6 2 6 3 6 4 6 5 6 6. So total 36 outcomes are possible. In these 36 outcomes, first E1 means shows 4 on A. అంటే A అనేది ఫస్ట్ డై. ఫస్ట్ నంబర్ 4 ఉండే బ్రాకెట్స్ అన్నీ రాస్తాం. ఫస్ట్ నంబర్ 4 ఉండే బ్రాకెట్స్ అంటే ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు E1. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు E1. సో ఎన్ ఆఫ్ డైరెక్ట్గా రాస్తాను నేను, లేదా ఇట్లా రాయొచ్చు. E1 4 1 4 2 4 3 4 4 4 5 4 6. So n of E1 is equal to 6. P of E1 is equal to 6 by 36. That is 1 by 6 chance is there. P of E1 is 1 by 6. Next అదే విధంగా E2 ఫైండ్ అవుట్ చేద్దాం. E2 మీన్స్ షోస్ నంబర్ 2 ఆన్ B. B అంటే సెకండ్ నంబర్స్. సెకండ్లో B ఉండేటివన్నీ సెకండ్ కాలం మొత్తం ఏ బ్రాకెట్ తీసుకున్నా కూడా ఇట్ బిలాంగ్స్ టు E2. టోటల్ ఎన్ని 1 2 3 4 5 6 ఇవి కూడా 6 ఉన్నాయి. సో 1 2 2 2 3 2 4 2 5 2 6 2. So n of E2 is also 6. Therefore P of E2 is n of E2 by n of S. 6 by 36. There is 1 by 6 chance is there. E3 sum on A and B is odd. అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ మాత్రమే రావాలి. సో టోటల్ 36లలో ఆఫ్ సమ్ ఈజ్ ఆడ్ వస్తాయి. హాఫ్ ఆఫ్ దెమ్ వీ విల్ గెట్ సమ్ ఈజ్ ఈవెన్. అంటే టోటల్ 36లో 18 బ్రాకెట్స్లోని నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 18 బ్రాకెట్స్లో ఎగ్జాక్ట్గా 36లో హాఫ్ ఏమవుతుంది 18. అంటే 18 బ్రాకెట్స్లలో చూడండి 1 + 1 2 ఇది ఈవెన్, 1 + 2 3 ఇది ఆడ్. ఆల్టర్నేటివ్గా ఉండేటివన్నీ సమ్ ఈజ్ ఆడ్ కాబట్టి సో n of 3 వచ్చేసి ఎగ్జాక్ట్గా 18 ఉంటాయి.
సో P of E3 is equal to 18/36. There is 1/2 chance is there. ఇప్పుడు మనం ఆప్షన్స్ని చెక్ చేద్దాం, దీంతో పని లేదు. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, ఫస్ట్ ఆప్షన్లో వీ హ్యావ్ టు చెక్ వెదర్ E1 and E3 ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాట్. మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు షో P of E1 intersection E3 is equal to P of E1 into P of E3 అని ప్రూవ్ చేయగలిగితే దెన్ వీ క్యాన్ సే దట్ E1 and E3 ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇప్పుడు E1 ఇంటర్సెక్షన్ E3ని కనుక్కుందాం ఫస్ట్. E1 ఇంటర్సెక్షన్ E3, E1 E3, E3 అంటే యాడ్ చేస్తే ఫస్ట్ దాంట్లో 4 ఉండాలి. దట్ మీన్స్ E1 intersection E3 means shows 4 on A and sum is odd. అంటే ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా 4 పడాలి, మళ్ళీ యాడ్ చేస్తే ఖచ్చితంగా సమ్ ఏం రావాలి, ఆడ్ రావాలి అన్నప్పుడు 1 2 3 ఈ 3 బ్రాకెట్స్ మాత్రమే పాసిబుల్. సో E1 ఇంటర్సెక్షన్ E3 రాయాలి అనుకుంటే ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా 4 ఉండాలి, యాడ్ చేస్తే 5 రావాలి, మళ్ళీ 2 తీసుకోవడానికి లేదు, 3 5. సో ఇంటర్సెక్షన్, సో ఎన్ని ఉన్నాయి టోటల్ 36 బ్రాకెట్స్లో, అలాంటివి 3 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి P of E1 intersection E3 is equal to 3/36. దట్ ఈస్ నథింగ్ బట్ 1/12. ఇప్పుడు P of E1 ఇంటూ P of E3ని ఇంటూ చేద్దాం. P of E1 మీన్స్ 1/6. P of E3 మీన్స్ 1/2. సో 1/12. Therefore we are seeing that P of E1 intersection E3 is equal to P of E1 into P of E3. Therefore we can conclude that E1 and E3 are independent events. So this one is the right answer. అంటే మామూలుగా ఇక్కడ ఇన్కరెక్ట్, నాట్ ట్రూ కనుక్కోవాలి. దిస్ ఈజ్ ట్రూ. సిమిలర్లీ we can show ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి. B and D ఆర్ ఆల్సో ట్రూ. సేమ్ ఇదే విధంగా చెక్ చేస్తే ఆప్షన్ B అనేది ట్రూ వస్తుంది, ఆప్షన్ D అనేది కూడా ట్రూ వస్తుంది. ఇప్పుడు 3 ఈవెంట్స్ ఉండేది ఇండిపెండెంటా కాదా అని చెక్ చేద్దాం. ఇంకా ఖచ్చితంగా B అనేది కరెక్ట్ ఆప్షన్ అయి ఉంటుంది. B అనేది చెక్ చేస్తాం. ఇక్కడ E1 అండ్ E2 and E3 means E1 means shows 4 on A and shows 2 on B and sum is odd. అంటే ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా 4 కనపడాలి, సెకండ్ దాంట్లో ఖచ్చితంగా 2 కనపడాలి, యాడ్ చేస్తే ఆడ్ రావాలి. అలాంటి బ్రాకెట్స్ ఏం లేవు. టోటల్ 36 బ్రాకెట్స్లో ఫస్ట్ దాంట్లో 4 ఉంది, సెకండ్ దాంట్లో 2 ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ రెండింటికి మాత్రమే అంటే 1 బ్రాకెట్ వస్తుంది. పైగా యాడ్ చేస్తే మళ్ళీ ఆర్డర్ రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 2 ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ 6 వస్తుంది. కాబట్టి దేర్ ఈస్ నో సచ్ బ్రాకెట్. దేర్ ఫోర్ P ఆఫ్ లేదా ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2, ఇందాక మనం రాసిన E1 E2 E3 ఇంటర్సెక్షన్ చేస్తే 5. 3లో కామన్గా ఉండేది ఒక ఎలిమెంట్ కూడా ఉండదు కాబట్టి P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ P ఆఫ్ E1 ఇంటూ P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ E3ని కనుక్కుంటాం. P ఆఫ్ E1 మనకి ఎంత వచ్చింది, 1/P ఆఫ్ E1 1/6, P ఆఫ్ E2 1/6, P ఆఫ్ E3 1/2. టోటల్ మనకు 36 72 అని వచ్చింది. సో దీస్ 2 ఆర్ డిఫరెంట్. దేర్ ఫోర్ P of E1 intersection E2 intersection E3 is not equal to P of E1 into P of E2 into P of E3. So therefore E1 E2 E3 are not independent. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఆర్ ఇండిపెండెంట్ అన్నారు కాబట్టి అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్ B is రాంగ్ ఆప్షన్. అంటే మన ప్రకారం రాంగ్ ఆప్షన్ని టిక్ కొట్టమన్నారు కాబట్టి B is the correct answer. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి 2011 అడ్వాన్స్లో అడిగిన ఎగ్జాంపుల్.
సో అడ్వాన్స్ 2000 లెవెల్ని అడిగారు. అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా లెంతీగా ఉంటాయి అంతే. కాన్సెప్ట్ అంతా మనం నేర్చుకున్న కాన్సెప్టే అవుతుంది. ఇక్కడ ఈ అండ్ ఎఫ్ ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నారు. సో సిన్స్ ఈ అండ్ ఎఫ్ ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్, మనం ఈ ఫార్ములా వాడచ్చు. ఎక్కడైనా పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎఫ్ కనపడితే వీ కెన్ యూజ్ పీ ఆఫ్ ఈ ఇంటూ పీ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ద ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ గివెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అక్కర్స్ ఈజ్ 11/25. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ అక్కర్స్కి ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒకవేళ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోలేదు, ఎప్పుడు వచ్చినా కూడా వెన్ డయాగ్రామ్ త్రూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ అయితే ఈ మాత్రమే జరగాలి లేదా ఎఫ్ మాత్రమే జరగాలి. ఈ పోర్షన్ వచ్చేటట్టు మాత్రమే మనం ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ ఆఫ్ ఈ అంటే ఈ 2 పోర్షన్స్ని యాడ్ చేసాం. నెక్స్ట్ పీ ఆఫ్ ఎఫ్ ఈ 2 పోర్షన్స్ని యాడ్ చేసాం. మనకు మిడిల్ పోర్షనే వద్దు అసలుకి, కానీ పీ ఆఫ్ ఈలో 1 టైం యాడ్ చేసాం, పీ ఆఫ్ ఎఫ్లో 1 టైం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం 2 టైమ్స్ని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ హ్యాపెన్స్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ నన్ ఆఫ్ దెమ్ అక్కర్స్ ఆల్సో గివెన్. ప్రాబబిలిటీ ఆఫ్ none of A and B occur, none of them occurs is 2/25. None of them occurs means A is not E is not occur and F is also not occur. సో దీంట్లో నుంచి ఇండివిజువల్గా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. హోల్ కాంప్లిమెంట్ రాయాలి అంటే ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, యూనియన్ అవుతుంది. సో 1 - P ఆఫ్ E యూనియన్ F. దీంట్లోంచి పీ ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్ ఏమవుతుంది, 1 - 2/25. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాస్తాం. పీ ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్కి పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ మైనస్ పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ రాస్తాం. ఇది 23/25. 23/25. పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 23/25 ప్లస్ పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2ని తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ఈ ఈక్వేషన్ రాస్తే మనకు పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈక్వేషన్ 1ని తీసుకుందాం. పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ మైనస్ 2 పీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ 1. దీంట్లో పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 2ని యాడ్ చేస్తే మైనస్ పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ వస్తుంది. పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇది RHS సెండ్ చేస్తాం, ఇది LHS సెండ్ చేస్తే -11/25. దేర్ ఫార్ పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 23లోంచి 11 సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది. ఇది ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఆల్రెడీ ఫస్ట్లోనే ఇచ్చారు కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ వీ కెన్ రైట్ పీ ఆఫ్ ఈ ఇంటూ పీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12/25. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది 12/15. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్, దీని ఎక్స్ దీని వై అని కూడా ఎక్స్ ఇంటూ వై ఉంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై రావడానికి ఛాన్స్ ఉంది. ఈక్వేషన్ 2 పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 23/25 ప్లస్ పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ వచ్చేసి 12/25 అని వచ్చింది. 23 + 12 35/25 7/5. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7/5 అని వచ్చింది. పీ ఆఫ్ ఈ ఇంటూ పీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12/25. లెట్ దిస్ వన్ బి ఎక్స్, దిస్ వన్ బి వై. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7/5. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12/25. దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. లేదా ఆల్రెడీ ఇది లెంతీగా ఉంది కాబట్టి గెస్ చేద్దాం. చెక్ చేస్తే పీ ఆఫ్ ఈ ఇండివిజువల్గా, పీ ఆఫ్ ఎఫ్ అన్ని ఆప్షన్స్లో ఇండివిజువల్గా ఇచ్చారు.
యాడ్ చేస్తే 7/5 రావాలి, ఇంటూ చేస్తే 12/25 వచ్చే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఈ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే యాడ్ చేస్తే 4 + 3 ఎంత 7/LCM 5, యాడ్ చేస్తే 7/5 వస్తుంది, ఇంటూ చేస్తే 4 × 3 = 12, 5 × 5 = 25. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. యాడ్ చేస్తే ఇది 7/5 రాదు, యాడ్ చేస్తే ఇది 7/5 రాదు, కానీ ఇది యాడ్ చేస్తే 7/5 వస్తుంది, ఇంటూ చేస్తే ఇది కూడా కరెక్టే, జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తున్నారు. P(E) 4/5, P(F) 3/5. ఇక్కడ P(E) 3/5, P(F) వచ్చేసి 4/5, జస్ట్ ఇంటర్చేంజ్ చేశారు కాబట్టి ఆప్షన్ డీలో కూడా యాడ్ చేస్తే 7/5 రావడానికి ఛాన్స్ ఉంది, ఇంటూ చేస్తే 12/25 రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్ దిస్ ప్రాబ్లం బై వెరిఫికేషన్ we can say A and D are correct. So option E is correct, option D is also correct. యూజువల్గా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్లో ఒక ఆప్షనే కాదు, మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్త చేయాల్సి ఉంటుంది.